బోధన్ టిటిడి కళ్యాణ మండపంలో ఏసీపీ శ్రీనివాస్, టౌన్ సీఐ వెంకట నారాయణ, రూరల్ సీఐ విజయబాబు సంయుక్తంగా శ్రీరామనవమి పురస్కరించుకుని శాంతి కమిటీ సమావేశంలో నిర్వహించారు. ఏప్రిల్ 6న జరగబోయే రాముని కళ్యాణాన్ని భక్తులు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రజలు చూడాలని మరియు సన్నాయి చప్పుడు తప్ప డీజేలు పెట్టరాదని ఏసీపీ శ్రీనివాస్ సూచించారు. బోధన్ పట్టణంలో శ్రీరామనవమి ఘనంగా జరుపుకోవాలని, ఆకతాయిలు ఎవరైనా అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే పోలీస్ దృష్టికి తీసుకురావాలని సీఐ వెంకట నారాయణ కోరారు. రూరల్ సీఐ మాట్లాడుతూ పండగలను ప్రజలు భక్తులు ప్రశాంతమైన వాతావరణం జరుపుకుని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బోధన్, శక్కర్ నగర్, ఎడపల్లి, రెంజల్ మండలాల శ్రీరామనవమి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకున్నామని నేను చెప్పడం చాలా సంతోషం. ఇదే విధంగా శ్రీరామనవమి అనేది యుగ యుగాలు జరుగుతూనే ఉన్నది, ఇంకా జరుగుతూనే ఉన్నది. మనకు ఆదర్శంగా ఉంది. కాబట్టి మనం ఈ పండుగని ప్రతి సంవత్సరం ఎన్ని యుగాలైనా కూడా ఈ రామనవమి జరుపుకుంటాం. సో మీరందరూ కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే పండుగ జరుపుకునేటప్పుడు కొంచెం సహనం పాటించి ఓపికతోటి, ముఖ్యంగా ఈ క్రాకర్స్ కాల్చేటప్పుడు అవి ఇళ్ళలో పడతాయి, లేదంటే వేరే మత ప్రదేశాలకు పడుతుంటాయి. అప్పుడు ప్రోగ్రామ్ ఎన్నింటి స్టార్ట్ అయిందంటే అన్నింటికి స్టార్ట్ అయ్యే విధంగా చేసుకొని క్లోజింగ్ కూడా అదే విధంగా చేసుకోవాలి. మనం ఇప్పుడు లేట్ స్టార్ట్ చేసి ఇంకా లేట్ అవర్స్ చేసుకుంటే అది కాదు. ఒక పద్ధతి ప్రకారం ఒక టైంకు స్టార్ట్ చేసుకొని దాన్ని క్లోజింగ్ చేసుకునేటట్టు చూసుకోవాలి. అదేవిధంగా ఆఫీసర్లు చెప్పినట్టు డీజేలు అట్లాంటివి ఏం పెట్టకుండా పద్ధతి ప్రకారం సన్నాయి మేళం పెట్టుకొని, మన శ్రీరామనవమి పురుషంలో ఎక్కువ ప్రకారం అయితే సన్నాయి మేళం ఏం చేస్తారు ఎక్కువ, ఆ విధంగా పెట్టుకొని మంచిగా పీస్ఫుల్గా ఎక్కడ ఏ రూట్లో పోయినా కానీ ఎక్కడ పోయినా కానీ మంచిగా దాన్ని ఆ ప్రొఫెషన్ అనేది ప్రశాంతంగా కంప్లీట్ చేసుకొని మనము పీస్ఫుల్గా చేసుకోవాలి. దానికి 100% మేము సహకరిస్తాం ఖచ్చితంగా. అదేవిధంగా వేరే వాళ్ళ పండుగలు, వేరే వాళ్ళ ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు కూడా మనము విగ్రహశక్తులు వాళ్ళకు కూడా మనం సపోర్ట్ చేయాలి. దానివల్ల ఏమవుతుందంటే మన ఊరు బాగుపడుతుంది, మన పిల్లల మైండ్లోకి అట్లాంటిది వెళ్ళిపోతుంది, వాళ్ళ ఫ్యూచర్ బాగుపడుతుంది. వాళ్ళు బాగుపడితే దేశం అభివృద్ధి చెందుతుంది. సో అందరూ కూడా పెద్ద బ్రాడ్ మైండ్లో ఉండాలి. ఒకరు తెలిసి తెలియక ఏదైనా మిస్టేక్ చేసినా మనం ఇగ్నోరెన్స్తో ముందుకెళ్ళాలి. సో ఆయనకు మెచ్యూరిటీ లేదు, ఆయనకు ఆలోచన పరిజ్ఞానం లేదు, మనకు ఉంది. కాబట్టి ఆయన ఆలోచనని మార్చే విధంగా మన మంచితనంతో ఆయనను మార్చే విధంగా పెట్టాలి. సో ఇక ముందు కూడా ఇన్ని రోజులు కూడా సహకరించుకున్నారు. ఇక ముందు కూడా ఇదే విధంగా మన పండుగలను సహకరించుకుంటూ వేరే మతం పెద్దలు